హాయ్ అందరికీ. ప్రతి వెకేషన్కి ఏదో ఒక కొత్తదనం ఉంటే బాగుంటుంది కదా. పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలా సందర్భం ఏదైనా సరే ఇంట్లో తింటే బోర్ కొడుతుంది. కనీసం ఆ ఒక్కరోజైనా సరదాగా తినేద్దాం బయటికి వెళ్ళి అనిపిస్తుంది కదా. మేము కూడా అలాగే అనుకున్నాము. అదేనండి, లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళాం. మేము వెళ్ళిన రెస్టారెంటు మేడ్ ఓవర్ గ్రిల్స్ అని ఏసరానగర్ ఈసీఎల్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. రెస్టారెంట్లో లొకేషను, ఆ పరిసరాలన్నీ చాలా బాగా అనిపించాయి. అక్కడ ఫుడ్ మొత్తం కూడా బఫే సిస్టమ్. మనకు నచ్చింది మనం వడ్డించుకొని తినొచ్చు, మనకు కావాల్సినంత. వద్దు అనుకుంటే సర్వ్ కూడా చేస్తారు. మేమైతే వెజ్ డిషెస్ ఎంచుకున్నాము. ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు. హాట్ సూపు అండ్ టొమాటో సూప్ ఉన్నాయి. తర్వాత ఫ్రైడ్ కార్న్, మష్రూమ్, ఆలు, పన్నీర్ ఇలా అన్నీ కూడా పెట్టారు. మేము ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా టేస్ట్ చేసాము, బాగానే ఉన్నాయి. తర్వాత అయితే మాకు కావాల్సినవి వడ్డించుకుందామని బఫే సిస్టమ్కి వెళ్ళిపోయాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. చిన్నపిల్లలకి నచ్చే ఫ్రైడ్ రైసు, ఆలు టిక్కీ, గొట్టాలు, అప్పడాలు, ఇవే కాకుండా మసాలా పల్లి, కార్ను, పన్నీర్ బౌల్స్ ఇలా చాలా రకాల వెరైటీలు పెట్టారు. అవన్నీ కూడా కొంచెం కొంచెంగా టేస్ట్ చూసాము. నెక్స్ట్ ఐటమ్స్ అయితే జీరా రైస్, టొమాటో రైస్, వెజిటేబుల్ రైస్, ప్లెయిన్ రైస్ ఇలా చాలా రకాలు పెట్టారు. వీటిలో కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా నార్మల్ డిషెస్ కూడా పెట్టారు. అవి పప్పు, సాంబార్, ఆలు ఫ్రై ఇవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఐటమ్స్ మేము టేస్ట్ చేసాము. ఫైనల్గా అయితే కర్డ్ రైస్ కూడా ఉంది. ఇంకా ఇవన్నీ తిన్న తర్వాత స్వీట్ తినాలి కదా. గులాబ్ జామున్, ఇంకా జిలేబీ ఈ రెండు అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఇష్టమైన కేక్స్ కూడా చాలా రకాలు పెట్టారు. కొన్ని మా ఆయన టేస్ట్ చేస్తే కొన్ని నేను టేస్ట్ చేశాను. ఫైనల్గా అయితే బాగానే అనిపించింది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తినలేదు కూడా. అప్పటికే అవన్నీ కొంచెం కొంచెం తినేటప్పటికే కడుపైతే నిండిపోయింది. అక్కడైతే మ్యారేజ్ డే అయినా, బర్త్డే అయినా కానీ ఎవరిదైనా ఉంటే కేక్ కూడా కట్ చేపిస్తారు. చాలా వెరైటీస్ పెట్టారు కదా, చాలా రేట్ బాగానే ఉంటుంది అనుకున్నాము. కానీ మా ఇద్దరికి 1200 మాత్రమే అయింది. అందులో డిస్కౌంట్ పోను 950 వరకు పడింది. పర్లేదు, మళ్ళీ ఇంకోసారి రావచ్చు అనిపించింది. ఎవరైనా ఈ సేల్ వచ్చినప్పుడు ప్యూర్ వెజ్ కావాలనుకుంటే ఈ రెస్టారెంట్కి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. ట్రై చేసి చూడండి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకోటి మళ్ళీ చెప్తారండి. ఇప్పటికైతే ఇంతే, ఇంకా ఉంటానే. ఆగండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.